గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ డల్లా చెప్తాను. మా ఆయన అయితే మా బుజ్జిగాడు చూడండి చక్కగా రెడీ అయిపోయారు. అలా తెచ్చిన బట్టలు వేసుకున్నాడు. మళ్ళీ వాళ్ళు శనివారం కదా అలా ఉన్నాడు. కామెంట్ చేసేయండి ఒకసారి. మా ఆయన అయితే బ్యాగ్ ఏదో ప్రయోగం చేస్తున్నారు. ఇక్కడ బ్యాగ్ అయితే ఊడిపోయిందంటే తాడు. మన హీరోలాగా అక్కడ నిల్చుంటాడట. దగ్గర అంటున్నాడు. భలే కొను కదా డ్రెస్. నాకు అది బాగా నచ్చిందండి ఆ డ్రెస్. చెప్పాను మా వదినని చెప్పాను, వాళ్ళ అత్తని చెప్పాను. పేరు లావణ్య వదిన. పేరు తెలుసు లావణ్య వదిన, అందుగురించి పేరు చెప్పాను. దీపం అయితే కంప్లీట్ అయిపోయింది. పువ్వులు ఇవ్వాలి తెంపలేదు వాళ్ళు, అందుగురించి నీట్గా పెట్టేసుకున్నాను పువ్వులు అయితే. నేను ఇల్లంతా నీట్గా అయింది. కొంచెం ఉంది పని అనేది. ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్ అవుతున్నాయి. మా ఆయన అయితే మళ్ళీ తెచ్చారు మా గురించి. సరదా తినచ్చు, అదొకటి బుజ్జిగడికి కూడా టిఫిన్కి బాగుంటుంది. రోజు అంతా ఇడ్లీ తింటాడు. నాకు కూడా నాకు టైం కుదరట్లేదు, లేదా ఇడ్లీ చేస్తాను డైలీ. నేనైతే ఇడ్లీ అలవాటు నాకు ఎక్కువ. సరే తెచ్చేసింది, సరదా తిందాం అనేసి తెప్పించాను నేను. బుజ్జిగడు తిన్నాడు. ఇప్పుడు నేను వేపుకొని తినేయాలి. కర్రీ అనేది రాత్రే ఉన్నది. రాత్రి వంకాయ, బంగాళదుంప, శనగపప్పు, టమాటా కర్రీ వండేసి రాత్రి ఉంచాను. ఇదిగోండి, ఇది అట్లా పెట్టుకొని కొద్దిగా తినేది. తర్వాత టీ వేసుకొని రాత్రి అయితే వేసుకున్నాము. 3 చపాతీలు వేసుకున్నాము. బుజ్జిగూడెం ఒకటి ఉంచేసాడు, అదొకటి, ఇంకో 3 4 సరిపోతే పలుచుకుంటే చాలా పలుచుకుంటే. ఇంకేంటంటే ఇంకా పైన హడావుడి ఉంది. చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఆ పండుగలో పాల్గొంటున్నానని చాలా హ్యాపీగా ఉంది. పువ్వులు దండలు కుప్పడానికి రమ్మన్నారు. ఓకే, నేను నాకు అంతకుమించి ఏది కావాలన్నాను. చాలా హ్యాపీ. అక్కడ వీలైతే వీడియో అయితే తీస్తాను, ఒప్పుకుంటే వీడియో తీస్తాను, లేదంటే లేదు. ఎందుకంటే పువ్వులు కుట్టుకున్నప్పుడు సరదాగా ఉంటుంది. వీడియోలు తీసినప్పుడు అది ఎలాగంటే అది జ్ఞాపకాలు చాలా సరదాగా ఉంటాయి. అవి గుర్తులు. వీలైతే తీస్తాను, అడుగుతాను, తీయమంటే తీస్తాను, లేకపోతే లేదు. ఇదైతే స్టార్ట్ చేశాను. టిఫిన్ టీ అన్నీ అయిపోయి, ఓవరాల్గా అన్నీ అయిపోయి స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో ఆగిపోయింది. చాలాసేపు వరకు వాళ్ళు కరెక్ట్గా 1 గంట వరకు వచ్చింది కరెంటు. భోజనం టైము కాస్త తినేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇదేమో షేప్ బెల్ట్కి వేయడానికి జీన మొక్క. అప్పుడెప్పుడో మా ఇంట్లో తెచ్చుకున్నాను, అది ఇప్పుడు పెనుకు వచ్చింది. అందుగురించి షేప్ బెల్ట్లోకి వేస్తాం. మాకు దళసరి అయితే ఇష్టపడవండి, పలుచుకుంటే కొంచెం బాగుంటుంది. అయితే గట్టిగా తగులుతాయి, మాకు చిరాకు ఇబ్బందిగా ఉంటుంది కదా అనేసి స్టార్ట్ చేస్తా. టైం వచ్చి 1 గంట అయిపోయింది. పొద్దున్న వండేసాను. బుజ్జిగడికి రూమ్ కదా, ఇంకో వండక్కర్లేదు. కర్రీ అయితే నేనే వండేసానండి. బంగాళదుంప, వంకాయ, టమాటో, బంగాళదుంప చెప్పడానికి బోర్ కొడుతుంది, ఏమనుకోకండి. ఇప్పుడు ఇది 2 తినేస్తాను కలుపుకుంటే చక్కగా కడుపు నిండుగా. మా ఆయనైతే ఆ భోజనం పొద్దున్న చేస్తే తినేసి చల్లదనంలాగా. ఇప్పుడు నేను తినేస్తాను. కొద్దిగా టీవీ వేసుకుని ఫ్యాన్ గాల్లో వేసి తినేసి ఇంకా మధ్యలో ఆపేసిన బ్లౌజ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ అంతా కొడతాను అన్నాను కదా, 2 మెతుకులు దూరగానే కడుపు అంటున్నాను. మొత్తగా నిద్ర వచ్చినట్టుగా మంచం వైపు అలా వెళ్ళిపోతుంది మైండ్ అంతా. కాసేపు షేర్ పడదాం పెట్టారు అని అన్నట్టుగా ఉంది. ఇందుకు వెళ్దాం అనుకున్నాను కదండి. అంటే ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళకి సరదా మాట్లాడుకుని మనం ఎందుకు మధ్యలో వెళ్ళాలని వెళ్ళలేదు. వెళ్దామైనా ముందు గవ్వు తినేసి ఎక్కడొక్కడ పెట్టేసి వెళ్దామని పువ్వుల దండకి చెప్పాను కదండి అక్కడ వీడియోలోనే. వెళ్దాం అనిపించింది. సరే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూర్చున్నారు అక్కడ. మనం వెళ్ళి వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎందుకు అని నాకు ఇష్టం లేక నేను వెళ్ళలేదు. మీరైతే బ్యాడ్ కామెంట్ అయితే ఇవ్వకండి దయచేసి. ఫ్యామిలీ ఉంటారు, సరదా మాట్లాడుకుంటారు, కష్ట సుఖాలన్నీ ఏవైనా ఉంటాయి. మనం మధ్యలో దూరకూడదు. సరదా మనం పిలిచారు, ఓకే అన్నాము. నాకు అనిపించింది వెళ్ళకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అనే ఫీలింగ్లో అయితే నేను అనలేదు. ఇప్పుడు నవ్యత కాస్త ఫస్ట్ అయితే తీసుకుంటుంది. ఈవినింగ్ అండి. బుజ్జిగడు అయితే వచ్చేసాడు స్కూల్ నుంచి. 3:30కే ఒగ్గీసారు. హోంవర్క్ అయితే రాశాను. ఫస్ట్ మొదట ఆ ఇచ్చారు, ఇప్పుడు 2 ఆ ఇచ్చారు. హిందీ అది కూడా రాశాడు. నేను అసలు పట్టుకోలేదు. చూపెడదాం అనుకున్నాను. మా పిల్లలు రాయరా, మాకు తెలియదా, మీరు ప్రత్యేకంగా అస్తమానం చూపెడతారా అని అంటారేమో అనేసి దానికి బ్యాడ్ కామెంట్ అంటే తల్లిని కదా కొంచెం బాధ అనిపిస్తుంది. అందుగురించి ఆడ రాసినప్పుడు కానీ ఆడ చదివినప్పుడు కానీ మీకు చూపట్లేదు. లేకపోతే చూపెడతాను. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి, నేను కాదను. కొంచెం బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళు ఏంటంటే మా పిల్లలు చదువుకోరా, మా పిల్లలు ఇలా చేయరా, అలాగంటే బ్యాడ్ కామెంట్ పెడతారు. మీ పిల్లలు ఇది అవుతారని ఒక విధంగా కామెంట్ పెడతారని ఉద్దేశంకి ఆడు చదివినప్పుడు రాసినప్పుడు చూపట్లేదు. ఎవరైనా వీళ్ళకి మాట్లాడితే తప్పుగా అనుకోకండి మాత్రం. ఇప్పుడైతే బుజ్జిగడు అయితే స్నాక్స్ తిన్నాడు. ఒక చాక్లెట్ తిన్నాడు, డైరీ మిల్క్ చాక్లెట్, 5 స్టార్ ఇది మంచి చాక్లెట్ ఒకటి, కాఫీ బిల్ తిన్నాడు. నేను కొంచెం టీ అయితే చేసుకుంటాను అని. మా ఆయనేమో చపాతీ వేపిమన్నారు. పొద్దున్న నేను వేపుకున్నాను కదా, అదే వేపిమన్నారు. రెడీగా ఉంచేసాను బయట కూడా. ఇక్కడ పెసరపప్పు అయితే ఉడకబెడుతున్నాను తాలింపు పెట్టడానికి.
కిచెన్ అంతా క్లీనింగ్ అయిపోయింది. మీకు ఒక సీక్రెట్ చూపెడుతున్నా, అలా చూడండి వీడియోలో, స్కిప్ చేయకుండా. అయితే తాలింపు అయితే అయిపోయింది, చక్కగా టేస్ట్ అయితే అదిరిపోయింది. నేనైతే రెడీగా ఉన్నాను. మా ఆయన అయితే వచ్చేసారు. బుజ్జిగాడు అయితే ఫ్రెష్ అప్ అయిపోయాడు, చక్కగా పౌడర్ రాసుకున్నాడు. ఫోన్ ఇచ్చి అంటున్నాడు. ఏంటి పౌడర్ వేసుకోనివా? పౌడర్ వేసుకోనివా? పౌడర్ ఇలాగ వేసుకోనివా? గుడ్ బాయ్ నా తల్లి. దెబ్బ తగిలిందా? ఇప్పుడైతే ఏపీసీ ఇచ్చేసాను. పొద్దున కూర ఇంకా ఉంది, నాకు ఇష్టం ఈ కూర అంటే. నువ్వు ఇది తింటావా? కూయి తినవా?